మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణలో ట్విస్ట్. మరో డేట్ ఇవ్వాలని సిట్కు బండి సంజయ్ లేఖ. దగ్గుబాటి రానాకు మరోసారి ఈడీ నోటీసులు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కు బ్రేక్ పడబోతోందా? ఇలాంటి మరిన్ని వార్తలు ఫటాఫట్ చూసేద్దాం. ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడం ఆసక్తిగా మారింది. ఏపీ మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే మద్యం కేసు వ్యవహారంలో ఎఫ్ఐఆర్ల విషయంలో దాఖలైన ఏ వ్యాజ్యాన్ని విచారించబోనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కేసు ఫైల్ను సీజే ముందుంచి సాధ్యమైనంత త్వరగా మరో న్యాయమూర్తి ముందు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశించారు. మోహిత్ రెడ్డిపై తొందరపాటు చర్యలొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు సమయం కోరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఇవాళ విచారణకు రాలేనని సిట్ కు బండి సంజయ్ లేఖ రాశారు. ఈ నెల 28న సిట్ విచారణకు హాజరవుతానని లేఖలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓవైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి సిట్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తోంది. ఈ క్రమంలోనే కేసు విచారణకొచ్చి సాక్ష్యాధారాలుంటే సమర్పించాలని కొద్ది రోజుల క్రితం బండి సంజయ్ ను సిట్ కోరింది. ఇవాళ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. దాంతో విచారణకు హాజరై సహకరిస్తారని బండి సంజయ్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా వేగంగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఆగస్టు 1 నాటికి రెసిప్రోకల్ టారిఫ్ల గడువు సమీపిస్తుండగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం రాను రాను రాజకీయంగా కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు 5 రౌండ్ల చర్చలు జరిగినా వ్యవసాయం, డైరీ రంగాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో ఆగస్టు 1 లోపు మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని భావించినా అది సాధ్యపడకపోవచ్చంటున్నారు విశ్లేషకులు. ఆగస్టు 3వ వారంలో అమెరికా అధికారులు భారత్ ను సందర్శించనున్నారని తెలుస్తోంది. భారత్ అమెరికా ఒత్తిడిని గట్టిగా ఎదుర్కొంటోంది. అయితే భారత్ వ్యూహాత్మకంగా చర్చలు కొనసాగిస్తోంది. టీమిండియాని గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజే భారత జట్టుకు ఊహించని షాక్. బ్యాటింగ్ చేస్తూ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మైదానాన్ని వీడారు. కాలికి గాయంతో రక్తం కారుతూ కనిపించింది. తీవ్రమైన నొప్పి కారణంగా అతడు ఆట మధ్యలో నిష్క్రమించాల్సి వచ్చింది. ఇప్పటికే జట్టులోని 3 ఆటగాళ్లు గాయపడ్డారు. అంతకుముందు లార్డ్స్ టెస్ట్ లో రిషబ్ పంత్ వేలికి గాయమైంది. దీంతో వికెట్ కీపింగ్ చేయలేకపోయాడు. 8 రోజుల రెస్ట్ తర్వాత తిరిగి వికెట్ కీపింగ్ చేశాడు. అయితే ఈసారి తగిలిన గాయం పెద్దది కావడంతో పంత్ సిరీస్ పూర్తయ్యేలోపు కోలుకోవడం కష్టమే అని తెలుస్తోంది. 4వ టెస్ట్ లో రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు.